వీరికి అడిగినంత భోజనం పెడుతున్నాను, అయినా ఎవరూ రావడం లేదు. ఇలానే ఉంటే నేను నా పిల్లల్ని ఎలా పోషించాలి? అందరూ పెద్ద హోటల్కే వెళ్ళి భోజనం చేస్తున్నారు, అక్కడ భోజనం కూడా బాగుండదు, అయినా అందరూ అక్కడికే వెళ్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న మంచి దయ్యం ఇలా అంటుంది, కుమారి ఆంటీకి ఎలా అయినా నేను సహాయం చేయాలి అని అనుకొని అక్కడ ఉన్న భోజనం మొత్తం తన శక్తితో ఇంకా రుచిగా అయ్యేలా చేస్తుంది. ఆ రోజు నుండి రోజు రోజుకి కుమారి ఆంటీ బండి దగ్గరికి జనాలు రావడం మొదలుపెట్టారు. అలా అతి కొద్ది సమయంలోనే కుమారి ఆంటీ ఆ ఊర్లో చాలా ఫేమస్ అయిపోయింది. మంచి దయ్యం అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడం మొదలయ్యారు. ఇది ఇలా ఉండగా కుమారి ఆంటీ బండి పక్కనే ఉన్న హోటల్కి ఎవరు వెళ్ళక అది దివాలా తీసేలా ఉంటుంది. అప్పుడు ఆ హోటల్ యజమాని అనసూయ ఇలా అంటుంది, ఈ కుమారి వల్ల నా వ్యాపారం మొత్తం నాశనం అయింది, ఎలా అయినా ఈ కుమార్ని ఇక్కడ నుండి వెళ్ళేలా చేయాలి అని అనుకొని